బాలకృష్ణకి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. నందమూరి బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ భారీ షాక్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. సో బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన షాక్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి తను రాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. సో ఇన్ని రోజులు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదని తనను ఎన్నో రకాలుగా విమర్శించారు. తను రావాల్సిన సమయం వస్తే తప్పకుండా వస్తారని గతంలో చెప్పారు. మరి దాన్ని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి నేను రావడం జరుగుతుందని, మరి మీరు దాని గురించి ఇబ్బందికర పరిస్థితులను ఫేస్ చేయొద్దని, మరి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా మన జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుసుకుని ఎంతగానో షాక్లో ఉన్నారు. సో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాల్లో ఒక్కసారి డిస్కస్ చేస్తే బాగుంటుందని చెప్పినట్టుగా తెలుస్తోంది. అందుకే బాలకృష్ణ కూడా షాక్ అయినట్టుగా సమాచారం. నందమూరి బాలకృష్ణ కూడా షాక్ అయ్యే రేంజ్లో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఎవరి అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ కోసం 2024 ఎలక్షన్స్లో తను వస్తానని, ఖచ్చితంగా ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ చేస్తానని జూనియర్ ఎన్టీఆర్ మాట ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ కూడా హాజరై తెలుగుదేశం పార్టీ హఠాత్తుకి మరి ముందుకెళ్లడానికి ప్రోత్సహిస్తారనేది అర్థమవుతోంది. కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్గా మారింది. తెలుగుదేశం పార్టీ అట్ ఎనీ కాస్ట్ ఈసారి అధికారంలోకి రావాలని జూనియర్ ఎన్టీఆర్ గట్టిగా పూనుకున్నారు. అందుకే తన వల్లైనంత సహాయాన్ని చేస్తున్నారు, అలాగే చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంగా వీటికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది.